నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి అలాగే సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. సో ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించి కావచ్చు, హిందూ దేవాలయాల్లో జరిగేటువంటి కొన్ని సంఘటన రీసెంట్గా తిరుపతిలో జరిగింది. సో అది చూసాము. సో హిందుత్వం మీద చాలామంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సో దేవాలయాలను ఉద్దేశించి కావచ్చు, అక్కడ జరిగేటువంటి సంఘటనల్ని దాని ఆధారంగా తీసుకొని మా దాంట్లోకి రండి కమ్యూనిటీలోకి, ఇక్కడ మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అక్కడ ఏం ఉండదు అనేటువంటి ఇలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పలు అంశాలకు సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు శివశక్తి అధ్యక్షులు కరుణాకర్ సుగ్గున ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కరుణాకర్ గారు. నమస్తే అండి. ముందుగా మీకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు మీకు కూడా. థ్యాంక్ యూ అండి. సో అడగగానే యాక్సెప్ట్ చేసి మా రిక్వెస్ట్ని మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే తిరుపతిలో రీసెంట్గా రామానాయుడు స్కూల్లో వైకుంఠ ఏకాదశి, సో హిందువులకి ఎంత ప్రాముఖ్యత, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో దానికి మనందరికీ తెలుసు. సో ఆ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టోకెన్ల కోసం వెళ్తే అక్కడ తొక్కిసలాట జరిగింది, 6 చనిపోవడం జరిగింది, ఇంకొంతమందికి దెబ్బలు కూడా తగిలాయి. సో ఆ సంఘటన కనుక మనం చూసుకున్నట్లయితే అది మానవ తప్పిదం అంటారా, లేకపోతే దేవుడు కోపం వచ్చిందా, అసలు భక్తులను ఎందుకు దేవుడు రక్షించలేదని మీరు అనుకుంటున్నారు? ముందుగా ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సంతోషాలు కొంతమంది భక్తుల జీవితాల్లో లేకుండా ఈరోజు వాళ్ళ జీవితాల్లో బాధ దుఃఖం ఉన్నందుకు మనం కూడా కొంత దానికి బాధ్యత వహించాలి. మనం అందరం కూడా, అంటే ఎలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం, ఎలాంటి వ్యవస్థ హిందూ దేవాలయాలను ఆర్గనైజ్ చేస్తుంది అనేది. దీనికి ప్రధానంగా టీటీడీ ఈఓ, జేఈఓ వాళ్ళు బాధ్యత వహించాలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కదండి, ఒక ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసరు జస్ట్ 1,00,000 టికెట్స్, 1,00,000 టోకెన్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేయలేక కొంతమంది చావుకి కారణం అయ్యారంటే అది దారుణమైన ఫెయిల్యూర్, మానవ తప్పిదం ఇది. ఇప్పుడు చంద్రబాబు గారు కొంతమంది అధికారులని సస్పెండ్ చేశారు, మంచిది. అంటే ఎలాంటి తప్పు మళ్ళీ జరగకుండా ఒక స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.